ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డియర్ అంజలి. నేను మీ అంజలి మహానంద. ఇప్పుడైతే నేను ఒక చిన్న వీడియో చేయాలనుకుంటున్నానండి రిగార్డింగ్ బిగ్ బాసే. బట్ ఒక స్పెషల్ పర్సన్ గురించి చేయాలనుకుంటున్నాను. స్పెషల్ అని ఎందుకు అంటున్నానంటే మనం వీడియోలోకి వెళ్ళిన తర్వాత అందరికీ అర్థమవుతుంది. మ్యాక్సిమం ఆ పేరు చెప్పినా అర్థమైపోతుంది అనుకుంటున్నాను. మన శ్రీజ దమ్ము, మొన్న లాస్ట్ వీక్ ఎవరైతే ఎలిమినేట్ అయిపోయిందో శ్రీజ దమ్ము గురించి ఈ వీడియో చేయాలనుకుంటున్నాను. స్టార్టింగ్ తను అగ్ని పరీక్షలోకి ఎంటర్ అయినప్పుడు చాలామంది ఇరిటేట్ అయిపోయాం. ఏంటి ఈ అమ్మాయి ఓవర్ యాక్టింగ్, ఆ వాయిస్ ఏంటి, ఆ బిహేవియర్ ఏంటి, ఈ అమ్మాయి ఒక ఇందులో వర్క్ చేస్తుందా, ఐటీ జాబ్ ఎంప్లాయీనా అని చెప్పి చాలామంది ట్రోల్ కూడా చేసేసారు. సో కానీ అగ్ని పరీక్షలో ఎంటర్ అయిన తర్వాత తన ఆడే విధానం చూసిన తర్వాత ఈ అమ్మాయి ఖచ్చితంగా వెళ్ళాలి అనుకున్నాము. అదేవిధంగా అభిజిత్ తనని స్పెషల్గా హౌస్లోకి వెళ్ళాలి అన్న ఒక ఉద్దేశంతో శ్రీజని పంపించారు. ఆల్ ఆర్ హ్యాపీ. సో ఐదుగురులో శ్రీజ ఒక అమ్మాయి వెళ్ళింది, చాలా బాగా అనిపించింది. తీరా చూస్తే ఫస్ట్ వీక్ నుంచి మొదలైంది వాళ్ళ మీద నెగిటివ్. వాళ్ళు అన్నాను అంటే శ్రీజ దమ్ము అండ్ ప్రియా. వీళ్ళు మాట్లాడే విధానం, ఆ వాయిస్, ఆ ఫైటు, అన్నెసెసరీ వాయిస్ రేస్ చేయడం, అన్నెసెసరీ ప్లేస్లో మాట్లాడటం, అదంతా చాలా చాలా ఇరిటేట్ అయిపోయి షాకిని డాకిని అని చెప్పేసి వాళ్ళకి 2 పేర్లు ఇచ్చేసి నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అయిపోవాలి, వీళ్ళని నేను తట్టుకోలేకపోతున్నాము, కామనర్స్ని పంపించాలనుకున్నాము, అసలు ఎందుకు ఈ కామనర్స్ వెళ్ళారు అన్నంత ఘోరంగా బిహేవ్ చేశారు శ్రీజ దమ్ము అండ్ ప్రియా అని చెప్పొచ్చు. కానీ ఎప్పుడైతే ప్రియా వెళ్ళిపోయిందో, ఎప్పుడైతే దివ్య ఎంటర్ అయిందో, ఈ రెండిట్లో దేనివల్ల శ్రీజలో మార్పు వచ్చిందో తెలీదు, కానీ మార్పు అయితే వచ్చింది. నెక్స్ట్ నుంచి శ్రీజ అక్కడి నుంచింది అందరి దృష్టిలో. మాట్లాడే విధానం మారింది, ఆట విధానం మారింది, తన బిహేవియర్ మారింది, అన్నీ మారిపోయాయి. నిజం చెప్పాలంటే సూపర్, ద బెస్ట్ అనిపించేసింది హౌస్లో. తన స్టాండ్ తీసుకునే విధానం కూడా కావచ్చు, చాలా అంటే చాలా మార్పులు, చేంజెస్. ఇంత తొందరగా చేంజెస్ వస్తాయా అని చూసుకుంటే శ్రీజని చూడొచ్చు. సో ఇలాంటి టైంలో, పీక్ టైంలో, తను బాగా ఆడుతున్న టైంలో ఫ్లోరా గారు ఎలిమినేట్ అయ్యారు అంటే ఓకే, ఆవిడ నిజంగా పాపం మంచి పర్సనే, జెన్యున్ పర్సనే. బట్ బిగ్ బాస్ హౌస్లో కావాల్సింది ఓన్లీ జెన్యునిటీనే కాదు, మాస్క్ లేకుండా ఉండడమే కాదు, ఆటలు, టాస్కులు ప్రతి దాంట్లో ఉండాలి అంటారు కదా. సో ఆ విధంగా ఫ్లోరా గారు ఎలిమినేట్ అయ్యారు అంటే ఓకే. ఆవిడ బయటకు వచ్చిన తర్వాత నేను కూడా ఆవిడని కలవడం జరిగింది, మాట్లాడడం జరిగింది. షీ సో స్వీట్ అని చెప్పొచ్చు. నిజంగా చాలా మంచి ఆమె. ఓకే, ఆమెనే అన్నారు నేను ఇన్ని వీక్స్ ఉంటానని అనుకోలేదు అని చెప్పి. షీఈస్ హ్యాపీ, హ్యాపీ పర్సన్, మనకు కూడా తెలుసు. ఓకే, షీఈస్ ఓకే. బట్ ఇంకొక ఎలిమినేషన్ అంటే అది కూడా ఇట్లా ఓట్ల ద్వారానే అవ్వాలి అనుకుంటే రీతు అవ్వాలి కదా. రీతు అండ్ ఫ్లోరా కదా లాస్ట్లో ఉన్నారు, వాళ్ళిద్దరిలో అవ్వాలి కదా. ఓకే అండి, మళ్ళీ ఈ డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళకి టాస్కులు పెట్టారు. ఫస్ట్ రౌండ్లో సంజన గారు గెలిచారు, సెకండ్ రౌండ్లో శ్రీజ గెలవాలి కదా. శ్రీజ ఎందుకు గెలవలేదు? ఆ టాస్క్లో తర్వాత మళ్ళీ లాస్ట్ వచ్చేసరికి శ్రీజ అండ్ డెమోన్ పవన్ ఒక గేమ్ ఆడారు, రింగులు వేసే గేమ్, అందరికీ గుర్తుండే ఉంటుంది. అందులో చాలా అన్యాయం జరిగింది. ఫస్ట్ శ్రీజ 3 రింగ్స్ పడ్డాయి, అప్పటికి ఇంకా డెమోన్ 2 రింగ్సే ఉన్నాయి. అందులో ఒకటి పడిపోవడానికి ఇదిగా ఉంది, ఒకటి గాల్లో ఉంది, బజర్ మోగింది. దానికి డెమోన్కి ఎలా కన్సిడర్ చేస్తారో నాకు అర్థం కాలేదు. అప్పటికి శ్రీజ గెలిచింది కదా. అదే ప్లేస్లో శ్రీజ డెమోన్ ఉండుంటే శ్రీజని అక్కడే ఎలిమినేట్ చేసేసేవారా? కాదు కదా. మరి ఎందుకు సెకండ్ ఛాన్స్ ఇచ్చారు? దీన్ని కదా నేను బయాస్డ్ ఒక్కొక్కరు విషయంలో బయాస్ జరుగుతుంది, ఒక్కొక్కరి విషయంలో అన్ఫేర్ జరుగుతుంది అనేది. శ్రీజ సరిగ్గా లేదు, తను మాట్లాడే విధానం సరిగ్గా లేదు, దిస్ ఈజ్ నాట్ రైట్, ఎలిమినేట్ అనే నాలాంటి వాళ్ళే ఇప్పుడు అన్నారు అంటే జెన్యున్గా మేము చూస్తున్నాం కదా. జూమ్ చేసి జూమ్ ఇన్, జూమ్ అవుట్ ఎప్పుడు కూడా బిగ్ బాస్ టీం తప్పు చేయరు కదా. వీకెండ్లో మొత్తం కడిగి పాడేస్తారు కదా. మరి శ్రీజ విషయంలో ఎందుకు ఇలా జరిగింది? ఇట్స్ టూ అన్ఫేర్ అనే చెప్పాలి. సో అట్లా జరిగిన తర్వాత ముగ్గురు ఉన్నప్పుడు సుమన్ శెట్టి, శ్రీజ అండ్ డెమోన్ ఉన్నప్పుడు కూడా సుమన్ శెట్టి ఫస్ట్ ఓడిపోయారు, శ్రీజ అండ్ డెమోన్ ఉన్నారు. ఆ విషయంలో కూడా శ్రీజని ఓడిపోయిందని చెప్పారు. అసలు నిజం చెప్పాలంటే ఆ గేమ్లో శ్రీజనే విన్నర్, కానీ ఓడిపోయిందని చెప్పారు. ఓడిపోయిన సుమన్ శెట్టి పక్కన శ్రీజ నించోబెట్టి ఇప్పుడిప్పుడే వచ్చిన అమలక్కలతో వాళ్ళని తీసేయమన్నారు. అసలు కనీసం వాళ్ళు ఎపిసోడ్స్ అయినా చూసారా? వాళ్ళు
సరిగ్గా చూసారా వాళ్ళు? అలా చూసి ఉండుంటే వాళ్ళు అడిగేవారేమో, ఇప్పటికిప్పుడే మాకు తీసుకే అర్హత ఉందా లేదా అని ఆలోచించేవారేమో. నాకు అనిపించింది అలా చేసిన తర్వాత తనకి ఏమైనా సీక్రెట్ రూమ్కి పంపించి మళ్ళీ పంపించేస్తారేమో అనుకున్నా. ఎందుకంటే నెక్స్ట్ డే మాకు ప్రెస్ మీట్ కూడా రాలేదు. ప్రెస్ మీట్కి నేను వెళ్ళా, ఫస్ట్ దానికి వెళ్ళా, సెకండ్ దానికి వెళ్ళా. శ్రీజ ప్రెస్ మీట్ ఎక్కడ అని చూస్తే తను ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టలేదు, ఎలాంటి ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు. కాబట్టి శ్రీజ వచ్చేస్తుందేమో అనుకున్నాం. తీరా చూస్తే ఈ అమ్మలక్కలు వచ్చేసి వైల్డ్ అక్కలు వచ్చేసి కట్ చేస్తే వెళ్ళిపోయింది. మ్యాక్సిమం చూడండి అక్కడ ఫీమేల్స్ మొత్తము శ్రీజ బలూన్సే కట్ చేసి శ్రీజ వెళ్ళిపోవాలనే కోరుకున్నారు. మన దివ్యలక్క వచ్చింది కదా, దివ్యలక్క సెలబ్రిటీ దివ్యలక్క వచ్చి శ్రీజ తన కోసం కాకుండా పక్కోళ్ళ కోసం కూడా మాట్లాడుతుందా, పక్కోళ్ళ కోసం స్టాండ్ తీసుకోవడం తప్ప. ఏం చేసింది తను? ఎప్పుడైతే నిఖిల్ నాయర్ ఏమంటారు అది కెప్టెన్సీ ఇది బ్యాడ్జ్ పెట్టుకొని వచ్చి నేను ఇప్పటి నుంచి కెప్టెన్ని, నువ్వు కాదు, నీ బ్యాడ్జ్ తీసుకెళ్ళి లోపల పెట్టు అన్నప్పుడు పాపం పిచ్చిమాలోకంలాగా ఆ కళ్యాణ్ తీసుకెళ్ళి పెట్టే పోతుంటే ఆగు అని చెప్తే తప్ప? అదా తప్పు? మధ్యలో పుడకలాగా దూరేసి గొడవలు ఎట్టేసుకుంటే అది తప్పు. అప్పుడు మేము కూడా ఖండించాం అది తప్పు అని, జనాలు కూడా ఖండించారు అది తప్పు అని. కానీ రైట్ కోసం కాస్ తీసుకొని నించుంటే తప్పు అనడానికి, తప్పు అని చెప్పేమంటే నీకు ఎంత జ్ఞానం ఉందో అర్థమైపోతుంది దివ్యలక్క. నీ జ్ఞానానికి హ్యాట్స్ ఆఫ్. అలా చెప్పి తీసేసావు. స్టార్టింగ్ రావడమే నీ పేరు తనకు తెలియదని తీసేసావు. నువ్వేమని అంటే ఇలా అంటున్నానని తన ఫాలోవర్స్ కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు హర్ట్ అవుతారేమో. అది ఐఎమ్ సారీ, ఫ్యాన్స్కి సారీ చెప్తున్నాను, ఆమెకు కాదు, ఆమె ఫ్యాన్స్కి సారీ చెప్తున్నాను అంతే. ఆమెకైతే కాదు, ఆమె బిహేవియర్ కానీ మాట తీరు కానీ చూసాం కదా అనుకొని. ఏంటా బిహేవియరు? నువ్వు ఒక ఏమంటారు పొలిటికల్ ఇదిలో వచ్చావు, సో కాల్డ్ సెలబ్రిటీ అనుకొని వచ్చావు, ఇంకా మారలేదా నీ బుద్ధి? ఊరు బుద్ధి అంటే ఊరు వాళ్ళని నేను తప్పు పట్టట్లేదు, అంటే మామూలుగా మాట వరుసకు అంటారు కదా, ఆ బుద్ధి మారలేదా? డబ్బరీకుల్లాగా ఏదో కొలైల్లో కొట్టుకునే వాయిస్ పెట్టుకొని ఏంటది? అయిపోయింది. ఆ తర్వాత ఈ అమ్మాయి సో కాల్డ్ సెలబ్రిటీ రమ్య మోక్ష, ఆ పేరుకి వదిలే, అలాంటివి నేను కమెంట్ చేయకూడదు. మోక్ష అనే పేరుకి మచ్చ వచ్చినట్టు అనిపించింది. ఆ అమ్మాయి ఏమో ఈ అమ్మాయి మాట తీరు నచ్చలేదు కంపేర్ టు సుమన్ గారు, ఆయన మాట్లాడే విధం. అసలు మాట్లాడాడు ఆయన? నువ్వు చెప్పేది ఏంటి? ఆయన మాట్లాడాడు, సరిగ్గా మాట్లాడాడు అంటే ఏదైనా చిన్న పాయింట్ ఉంటే మాట్లాడతారు, ఓకే, హీస్ పర్ఫెక్ట్ కాదని లేదు. అయ్యో ఆయన తీసేమని నేను అన్నట్లా. ఇక్కడ నేను శ్రీజ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. నేను సుమన్ శెట్టి గురించి తప్పు పట్టట్లా. ఆయన ఆడే విధానం నాకు ఇష్టమే, యాజ్ ఎ పర్సన్ నాకు ఇష్టమే, ఆయన బిహేవియర్ ఇప్పటి వరకు ఎలాంటి నెగిటివిటీ లేదు, నాకు ఇష్టమే. నేను శ్రీజ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. అలా చెప్పి ఈమె తీసేసింది. ఆ తర్వాత ఈ పిల్ల ఉంది కదా అయాష, అనుకొని వచ్చాను. అయాష అది ఎందుకు అరుస్తుందో తెలీదు, ఏం మాట్లాడుతుందో తెలీదు. అసలు ఈ బిగ్ బాస్ వాళ్ళకి టీఆర్పీ రేటింగ్ మాత్రమే కావాలి, ఇంకేమీ అక్కర్లేదా? దాని గురించి కూడా ఇంకొక వీడియో చేయాలనుకుంటున్నాను నిజంగా. అలా చేసి ఈ అమ్మాయి కూడా తీసేసింది. కంపేర్ టు సుమనన్న ఇస్ మై ఫేవరెట్, అందుకే తీసేస్తున్నా. కళ్ళు మూసుకొని వింటే విద్యులేఖ గారి వాయిస్లా ఉంటుంది. నిజంగా ఆవిడ, నేను కంపేర్ చేయట్లేదు, ఆవిడ చాలా మంచి పర్సన్. బయట ఈ యాక్టింగ్లో మాత్రమే ఆమెను చూసి నవ్వుకుంటాం, అంతేగాని ఈమెను చూస్తే చిరాకు వస్తుంది. ఆ వాయిస్ వింటుంటే ఇంకా చిరాకు. అమ్మాయిని మాట్లాడకుండా చూస్తే చక్కగా ఉంది, బొమ్మలాగా, దేవకన్యకలాగా. కానీ నోరిప్పితే మాత్రం కంపే పెంట ఇలా ఉందన్నమాట. సో ఇంకొకటి గౌరవ్, అసలు అబ్బాయికి అంటే ఏనే రాదు, ఈ అబ్బాయి ఒకటి తీసేసాడు. మొత్తానికి చెప్పాలంటే నిఖిల్ అండ్ శ్రీనివాస్ మాత్రమే శ్రీజకి సపోర్ట్ చేశారు. ఉన్న నలుగురు శ్రీజ వెళ్ళిపోవాలని కోరుకున్నారు కాబట్టి శ్రీజ వెళ్ళిపోయింది. ఇది ఎక్కడి న్యాయం అయ్యా? ఇది ఎక్కడి న్యాయం? బిగ్ బాస్ నిజంగా ఆమె వస్తుంది ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఆమె బస్ ఇంకా ఉంది. అసలు ఫస్ట్ స్టార్టింగ్లో ఎవరైతే పేర్లు పెట్టి ట్రోల్స్ చేసి మీమ్స్ వేసి తట్టుకోలేకపోతున్నామో శ్రీజని ఎలిమినేట్ చేయండి అన్నోళ్లే ఇలాంటి ఎలిమినేషన్ని కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. అన్నోళ్ళు కూడా ఈ ఎలిమినేషన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే జనాలు ఎంత జెన్యూన్గా ఉన్నారనేది ఇక్కడే అర్థమైపోతుంది. ఓకే, నిజంగా బిగ్ బాస్ ఏమంటారు కరెక్ట్ లేదా జెన్యూను కరెక్ట్గా మన మంచి షో నిర్వహిస్తుంది అని ఇప్పటి వరకు అనుకున్నాం. చాలామంది ఎలాంటి కామెంట్స్ చేసినా పట్టించుకోని వాళ్ళు చాలామంది ఉన్నారు. అది నిజమైతే శ్రీజని లోపల పంపించాలి. పంపించిన తర్వాత వీక్ ఫ్యామిలీ ఏమంటారు జనాల ఓటింగ్తో నెక్స్ట్ వీక్ పంపించేసినా పర్లేదు.
నెక్స్ట్ వీక్ పంపించేసినా పర్లేదు, అది కూడా జనాల ఓటింగ్తో, మళ్ళీ మీరు చేసిన డ్రామాలతో అయితే వద్దు. ఇలాంటి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇచ్చిన సజెషన్స్తో ఎలిమినేట్ చేయడం ఇస్ అన్ఫేర్. బిగ్ బాస్ చరిత్రలోనే అన్ఫేర్ అని చెప్తాను. ఇప్పటికీ కూడా నేను అదే చెప్పాలనుకుంటున్నాను. నిజంగా అన్ఫేర్ అనుకున్న వాళ్ళు కమెంట్ చేయండి, లైక్ చేయండి. ఇదే నేను అనుకునేది. ఇలాంటిది ఇంకొకసారి జరగకుండా ఉండాలంటే శ్రీజ దమ్ము రావాలి. ఆ తర్వాత తన ఆట తీరుని బట్టి నెక్స్ట్ వీకే ఎలిమినేట్ అయినా పర్లేదు, తన్ని కూడా వైల్డ్ కార్డ్గా తీసుకొచ్చి ఈ వైల్డ్ వాళ్ళ దగ్గర కలపండి. లేదంటే అంతకు ముందు ఉన్న హౌస్ మేట్స్ తననే సెలెక్ట్ చేసుకోమనండి, తనకు ఒక పవర్ ఇవ్వండి, తను ఎటువైపు ఉండాలో నిర్ణయించుకునే పవర్ ఇవ్వండి, అయిపోయా. బాగుంటుంది కదా. ఎస్, ఇదే నేనైతే కోరుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో చెప్పండి. థ్యాంక్ యూ.